2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి, నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వైదిక్ ఆస్ట్రాలజర్. ఎస్పెషల్లీ చాలామంది కూడా కాలసర్ప దోషం ఉందని బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఒకవేళ అది మనకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, మీ దగ్గరికి కూడా చాలా మంది క్లయింట్స్ వచ్చే ఉంటారు, మాకు కాలసర్ప దోషం ఉంది, ఎలాంటి రెమెడీ చేపించుకుంటే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. అసలు నిజంగా కాలసర్ప దోషం అంటే ఏంటి, అది ఉండడం వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో కాలసర్పదోషము ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము. కాలసర్పదోషము అంటే కాల అంటే రాహు, సర్ప అంటే కేతువు అని అర్థం అండి. ఎప్పుడైతే రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు మిగిలిన 7 ప్లానెట్స్ని కంట్రోల్ చేస్తాయో, లేకపోతే వాటిని బంధిస్తాయో, ఆ రకమైనటువంటి ఫినామినన్నే మనం కాలసర్పదోషంగా చెబుతాము. ఉదాహరణకి ఎవరి యొక్క జన్మకుండలి జన్మ జాతకంలోనైనా రాహుకేతువుల మధ్యలో 7 గ్రహాలు, మిగిలినటువంటి రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర, రాహు, శుక్ర, శని అనేటువంటి గ్రహాలన్నీ కూడా మిగిలిన 7 గ్రహాలు బంధించబడి ఉంటే ఒక సర్కిల్లో కనుక మిగతా హాఫ్ అంతా కూడా మనకి ఖాళీగా కనబడుతూ ఉంటే కాలసర్పదోషం ఉంది అని చెప్పి మనం ఈజీగా గుర్తించవచ్చు. అయితే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఒకవేళ చూసేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం ఉందా లేదా అనేటువంటి ఆలోచన, మీకు ఆ సందేహం ఉంటే కనుక అసలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి, వాటిని ఎలా గుర్తించాలి? కాలసర్పదోషం ఉన్న వాళ్ళని మనం గమనించాలి, గుర్తించాలి అనుకుంటే కనుక అండి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి జనరల్గానే కోపము అనేటువంటిది అధికంగా ఉంటుంది. అండ్ రెండవది వెరీ సెన్సిటివ్ పర్సనాలిటీస్గా ఉంటారు, అండ్ ఎమోషనల్ పర్సనాలిటీస్గా ఉంటారు. అంటే ఒక మాట అంటే తీసుకోలేకపోవడం, లేకపోతే పడకపోవడం, కొంచెం ఈగో ఆర్ యాటిట్యూడ్ అని కూడా మనం చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు తగ్గాలి, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి, నువ్వెందుకు నాకు చెప్పాలి, నీ మాట నేను వినడం ఏంటి అనేటువంటి ఒక ఆవేశపూరితమైన భావనకి కూడా లోనవుతూ ఉంటారు. ఎమోషనల్లీ బాగా కనెక్టెడ్ అండి. అంటే ఎవరికైనా సరే, ఎవరైనా వీళ్ళకి మంచి చేస్తే తిరిగి వాళ్ళకి మంచి చేసేంత వరకు వీళ్ళు వదిలిపెట్టరు. అంటే మీకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ట్రీమ్గా అతి మంచితనము అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. అతి మంచితనం, దాని మూలానే వీళ్ళు మోసపోతారు. ఎవరూ మోసం చేయాల్సిన పని లేదు, వీళ్ళే మోసపోతారు. బికాజ్ అతి మంచితనం ఉండడం మూలాన. అండ్ ఇంకా చెప్పాలి అంటే డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు అయిపోతాయి. డబ్బు నిలబడదు. 100 కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి తప్ప రూపాయి కూడా ఆగదు. బాగా చెప్పాలి అంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక హై లగ్జరీ కార్లో స్విట్జర్లాండ్లో ట్రిప్కి వెళ్ళి సరదా తిరుగుతూ ఉంటాడు, కానీ మనిషి మనసు మాత్రం ప్రశాంతత ఉండదు. అన్నీ ఉంటాయి లైఫ్లో, డబ్బు, ఈ యొక్క సంపదలు అన్నీ ఉంటాయి, పరివారములు, గౌరవ మర్యాదలు, కానీ ప్రశాంతత మాత్రం ఉండదు. ఇది కాలసర్పదోషానికి ఉండేటువంటి బేసిక్ సిమ్టమ్ అండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీరు బాగా చూడండి, కాలసర్పదోషం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఎవరికైనా అప్పుగా డబ్బు బయటకు ఇచ్చారంటే అవి తిరిగి రావు, ఆగిపోతాయి. అంటే మొహమాటం అవ్వచ్చు, లేకపోతే ఏ కారణం చేతైనా మళ్ళీ తిరిగి రావు. సహాయంగా ఇచ్చినా, అప్పుగా ఇచ్చినా తిరిగి రావు. ఏంటి అంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళని బయటికి కనబడడం, వాళ్ళు గంభీరంగా, లేకపోతే కొంచెం ఈ యొక్క పొగరున్న వాళ్ళగా ఎరోగెంట్గా కనబడుతూ ఉంటారు. కానీ అంటే చాలా మంచివాళ్ళు, లోపల ఏమి ఉండదు, కల్మషం లేనటువంటి వ్యక్తులు కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకులుగా మనం చెప్పచ్చు. ఏంటి అంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, అవన్నీ ఖచ్చితనం, అది అతిగా ఉండడం మూలాన ఎవరికి నచ్చకపోవడం, 10 మందిలో 10 మంది నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం సాడ్గా ఉంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పొద్దున్న ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, స్టేబిలిటీ, కన్సిస్టెంట్గా ఉండలేరు అనమాట. అండ్ దీని మూలానే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి రిలేషన్లో బ్రేక్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. అది లవ్ అవ్వచ్చు, లేకపోతే ఏ రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు. బ్రేక్స్ అనేటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్. కాలసర్పదోషం ఉన్నప్పుడు మనం రిలేషన్షిప్ లో ఎక్కువగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్ని కాపాడుకోవాలండి. అంటే అందరికీ అని కాదు, కాలసర్పదోషంలో 12 రకాలు ఉంటాయండి.
ఈ 12 రకాలు ఈ యొక్క రాహు కేతుల యొక్క ప్లేస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని రకాలకైతే మీరు నమ్మరు, చేసుకున్నటువంటి సంవత్సరం తిరిగే లోపు డైవర్స్ అయిపోతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి దానికి పరిహారం కూడా ఉంటాయి, అంటే చార్ట్ చూసిన తర్వాత ఉంటాయి. కొంతమందికి మీరు బాగా చూస్తే 33 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి కాదు. అవునవును. కాలసర్ప దోషానికి 33 సంవత్సరాలకి ఒక లింక్ ఉంటుందండి, ఒక మార్క్ అనమాట. 33 సంవత్సరాల వరకు లేట్ సెటిల్మెంట్, లేట్ మ్యారేజ్, ఎవరికైనా లేట్గా సంతానం కలగడం. ఆర్ బాగా గమనించండి, గర్భం పోతోంది అంటే అబోర్షన్స్ అవుతున్నాయి లేదా మిస్క్యారీస్ అవుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే 5వ రకము పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషంలోకి వస్తుంది అనమాట. అసలు 12 రకాలు అన్నారు కదండి, అవేంటేంటి ఉమాగారు? ఫస్ట్ది ఏంటంటే అండి, అన్నిటికంటే అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. రెండవది గుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. 3 వాసుకి, 4 శంఖపాల, 5 పద్మ ఇప్పుడు మనం చెప్పింది, 6వది మహాపద్మ, 7 తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం, 8వది కర్కోటక అని పిలువబడేటువంటిది, 9వది శంఖచూడ, 10వది పాతక, 11వది విషక్త, 12వది శేషనాగ. అంటే ఈ 12 రకాల కాలసర్పదోషములు ఒక్కొక్క రకమైన ఆస్పెక్ట్లో ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తాయండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి పెళ్ళయ్యాక కంప్లీట్ డైవర్స్ అయిపోతుంది, ఒక్కొక్క వ్యక్తికి సంతానం అసలు కలగదు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నపుంసకత్వం కూడా కాలసర్పదోష లక్షణం. అర్జునుడికి కూడా ఈ కాలసర్పదోషం ఉండడం మూలానే ఆయనకి శాపము కలగడం, అది ఈయన జ్యోతిష్ చక్రంలో కనబడడం, ఈయన ఏదైతే బృహన్నల ఉంటుందో సో అదంతా కూడా ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావము. జూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజుకి కూడా కాలసర్పదోషం ఉంది. అందుకే ఆయన తండ్రిని పోగొట్టుకోవడం చిన్న వయసులో, తరువాత అడవిలు బాట పట్టడం, ఇవన్నీ కూడా కాలసర్పదోషం యొక్క లక్షణాలు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే ఆ రకమైన కాలసర్పదోషానికి ఆ రకమైన ఎఫెక్ట్ ఆస్పెక్ట్లో చాలా డీప్గా ఎఫెక్ట్ ఉంటుంది. మిగిలిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయండి. అంటే బాగా ఎలా చెప్పాలి అంటే మీకు ఓవర్ థింకింగ్ అంటాం కదా, సో ఓవర్ థింకింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి తండ్రిని పోగొట్టుకోవడం చిన్న వయసులో, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేయడం. అంటే ఏముండదండి, వీళ్ళు కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకాన్ని మనం విశ్లేషణ చేస్తూ ఉంటే ఒకవేళ ఫర్ సపోజ్ వాళ్ళ యొక్క చార్ట్లో చంద్రమంగళ యోగం కానీ, గజకేసర యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ ఏమైనా మంచి యోగాలు ఉన్నాయనుకోండి, రాజయోగాలు, కాలసర్పదోషం యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇక్కడ ఏమీ యోగాలు లేకుండా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా త్రికస్థానములు అంటాము. అంటే దుష్ట నీచ శత్రు స్థానముల్లో కనుక ఉన్నటువంటి గ్రహాలన్నీ ఉంటే ఈ కాలసర్పదోషం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తిని ఇంకా నిండా ముంచేయడానికి ఎక్కువగా పరిస్థితులు ఉంటాయి. అండ్ అలాగే కాలసర్పదోషం అన్నారు కాబట్టి మనకి శని, అష్టమ శని ఇలా అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో కూడా రకాలు ఉన్నాయని చెప్పారు. శని మనకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మళ్ళీ అలాగే ఈ కాలసర్పదోషం కూడా మనకి మంచి చెడు అన్నట్టు ఉంటుందా, లేదు అంటే నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ? అంటే దీన్ని 2 రకాలుగా పిలుస్తారండి, కాలసర్ప యోగము, కాలసర్ప దోషము అని 2 విధాలుగా ఉంటుంది. యోగము అనేటువంటి విషయం ఇప్పుడు చూడండి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళు చాలా మొండి, పట్టుదల, అసలు అనుకున్నది అయిపోవాలి, నా పనే ముందవ్వాలి, నాది ఎందుకు అవ్వకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి హైలో ఉంటారనమాట. దాన్ని ఒక గమ్యం వైపు మీరు పెట్టగలిగితే, మీ యొక్క అలవాటుల్ని, మీ యొక్క బిహేవియర్ని ఒక గమ్యం సాధించడం కోసం పెట్టగలిగితే మనిషి ఎక్కడికో వెళ్తాడు. అనవసరమైన విషయాల మీద పట్టుదల పెట్టి అనవసరమైన వ్యసనాలకి కూడా అలవాటు పడేటట్టు చేసుకుంటే అధోగతి పాలైపోతాడు. ఇక్కడ ఆ దేని మీద అతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేటువంటిది మిగతా చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది, ఆ యోగాల మీద కానీ దాని మీద కానీ. ఉమాగారు, వాసుకి కాలసర్పదోషం ఇది ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఒక వ్యక్తి మీద ఇది పడ్డప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ చూసే అవకాశం ఉందంటారు? ఇది 3వ రకం అండి. వాసుకి కాలసర్పదోషం అనేటువంటి దాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే 3వ స్థానంలో రాహు ఉన్నప్పుడు, 9వ స్థానంలో కేతు ఉన్నప్పుడు, దీని మూలాన ఖచ్చితంగా మనం వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించవచ్చు. దీని వలన ఏం జరుగుతుంది అంటే సోదరుల వల్ల, బంధువుల వల్ల తగాదాలు, గొడవలు, ఆస్తి నష్టాలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ ఈ యొక్క వాసుకి కాలసర్పదోషం వలనే కలుగుతూ ఉంటాయి. చూస్తే మన యాన్సిస్టర్ ప్రాపర్టీస్ రాక కోర్టులో వేసుకుని ఆ గొడవలు తగాదాల్లో ఇరుక్కుని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళకి వాసుకి అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వాళ్ళకి ఉండవచ్చు.
తప్పకుండా. అయితే ఇంకో విషయం ఏంటి అంటే చాలా మందికి ఉద్యోగంలో పదోన్నతి కలగక, అంటే ప్రమోషన్ రాక ఉద్యోగం ఊడిపోతుందేమో, నేను ఎప్పటి నుంచో ఇక్కడే సర్వీస్ చేస్తున్నానండి, 20 years అయింది, నా జీతం పెరగల, నాకు ప్రమోషన్ రాల, నన్ను గుర్తించట్లా, ఇప్పుడు మా బయటికి వెళ్ళిపోతే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అంటే కెరీర్లో నన్ను టార్చర్ చేస్తున్నారు అనేటువంటి ప్రభావాలు ఉంటాయి. అది వాసుకి అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వల్ల కలుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాస్తికత్వము. అంటే ఏంటండి? అంటే దేవుడిని నేను నమ్మను, పూజలు నేను చేయను, దేవుడు పుట్టిస్తే నేను పుట్టలేదు, ఇలాంటి తత్వంతో ఒక రాంగ్ ఫిలాసఫీలో, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. పురాణాలని, శాస్త్రముల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ సర్పదోషం ఉండడం వల్ల ఇలాంటి ఖచ్చితంగా ఎఫెక్ట్స్ వస్తుంది. చూస్తాం. నాస్తికత్వం కూడా వాసుకి కాలసర్పదోషం వల్లనే కలుగుతుంది. సో వాళ్ళు ఎంత చేసినా కాలసర్పదోషం కోసం పూజలు చేసుకో లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోన వాళ్ళు చెయ్యనివ్వదు కూడా. ఎందుకంటే ఆ కర్మదోషము అనేటువంటిది వాళ్ళని అనుభవించకుండా, వాళ్ళని పూజ చేయనివ్వకుండా ఆపుతుంటుంది. అంటే ఎలాంటి రెమెడీ చేసుకోవచ్చు అంటారు? ఈ వీళ్ళకి చేయాల్సింది మహాసుదర్శన పాశుపత పూర్వక సర్పశాంతి అనేటువంటిది తప్పకుండా ఆచరింప చేయాల్సిందేనండి. అయితే దీంతో పాటుగా వీళ్ళు ఏదైనా చేసుకోవాలి అనేటువంటి మంత్రం కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళు ఇంపార్టెంట్గా చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. ప్రతి మంగళవారము స్వామికి ఎర్రటి పుష్పములు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి పళ్ళు, దానిమ్మ పళ్ళు లేకపోతే యాపిల్ కానీ ఏదైనా సరే ఆ పళ్ళు కానీ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించి, అలాగ 6 మంగళవారములు మానకుండా కనుక చేసినట్లయితే అభిషేకం కానీ, అర్చన కానీ, హోమము కానీ, సుబ్రహ్మణ్య హోమం కానీ, లేదా ఇవేమీ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు మహాసుదర్శన పాశుపత పూర్వక సర్పశాంతి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం నుంచి బయటకు వస్తారు. అండ్ రెండవది, ఎంత చేసినా వీళ్ళకి ధరించాల్సినటువంటి ఒక జెమ్ స్టోన్ ఏమిటి అంటే వైడూర్యము, గోమేధికము రెండూ కలిపి ఒకే ప్లేట్లో ఉండేటువంటి ఉంగరంగా కానీ లాకెట్గా కానీ వేసుకున్నట్లయితే ఉన్నటువంటి తగాదాలు, సమస్యలు, ఆ కెరీర్లో ఉండేటువంటి కావాల్సిన గ్రోత్ కూడా ఆ జెమ్ స్టోన్ ధరించిన తర్వాత ఆ యొక్క పూజ మహిమ వల్ల ఆ శాపము తొలగిపోయి ఆ కర్మ ప్రాయశ్చిత్తం అయ్యి ఆయనకు ఉన్నటువంటి రాజయోగాలు అప్పటి నుంచి పనిచేస్తాయి. మరి మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా, అంటే కొంతమంది పూజ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తే, ఇంకొందరు ఇంటి నుంచి ఏమైనా రెమెడీ ఉందా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? తప్పకుండా అండి. ఒకవేళ అలాగ మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మీరు మంత్రం చేసుకోవాలి అనేటువంటిది ఉంటే ఓం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 6 లక్షల సార్లు జపం చేయాలి. 6 లక్షల సార్లు. సమయం అంటే బ్రహ్మ ముహూర్తము లేదా ఉదయము, ప్రతిరోజు ఏ రోజైనా ఉదయం 9:30 నుంచి 11 మధ్యలో, ఈ 2 సమయాల్లోనూ చేసుకోవచ్చు. 6 లక్షల పాటు భక్తి శ్రద్ధలతో స్వామిని పగడపు మాల కానీ, లేకపోతే స్ఫటికమాల కానీ, రుద్రాక్షమాల కానీ జపమాలగా పెట్టుకుని ఓం శరవణ భవాయ నమః అని 6 లక్షలు చేస్తే ఈ దోషం తప్పనిసరిగా తొలగిపోతుంది. సో మరి అలాగే ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా పూజ చేయించుకోవాలి, దీని నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అంటే కాలసర్పదోషం అనేటువంటిది ఉండగా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ ఎందుకు అంటే పర్సనల్ చాట్లో కొన్ని పాజిటివ్ యోగాలు, శుభయోగాలు కూడా ఉంటాయి చాలామందికి. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే అది పర్సనల్ చార్ట్ని డీప్గా అనలైజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏ రకమైన కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారు, అది సంపూర్ణంగా ఉందా, అసంపూర్ణంగా ఉందో తెలుసుకుని ఆ మంత్రజపాన్ని మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉమా గారు. నమస్తే అమ్మా.